మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీటీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో పాటు కూటమి నాయకులు ఏ గ్రామానికి వెళ్లిన అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. హారతులు పడుతూ, పూలు చల్లుతూ, డప్పు వాయిద్యాల నడుమ తన గ్రామాల్లోకి ఆహ్వానం పలుకుతున్నారు. దాంతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంటోంది. ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ప్రతిరోజు 2 గ్రామాల్లో ఇంటింటికి కార్యక్రమం చేపట్టి ప్రజలను కలుస్తున్నారు. దానిలో భాగంగా అయ్యంబోట్లపల్లి, గొల్లగిడిపి గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులం అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు సాధించిన విజయాలను వివరించి కరపత్రాలను అందజేశారు. కూటమి పాలనలో తాను సంతోషంగా ఉన్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతగానో ఆర్థికంగా భరోసా పలిస్తున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మరో 10 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉండాలని, సీఎంగా చంద్రబాబే కొనసాగాలని ఆకాంక్షించారు. తీసుకొని వస్తావా? వెరీ గుడ్. అది మంచి కార్యక్రమే కదా. అది ఆర్టీసీ బస్సులు ఏమైనా పోయారు ఈ మధ్య? టికెట్ లేకుండా. అందుకే పథకాలన్నీ. అంగన్వాడికి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. 10,000 వస్తున్నాయి నెలకి. పెద్ద చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని. అంతేగా 40,000 బియ్యం వస్తున్నాయి. ఇంకేం కావాలి నీకు? ఇంకేమైనా కావాలా? అంతేనా? వచ్చినాయా? ఇవన్నీ అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. అన్నీ వస్తున్నాయి కదా. బాగా చదువుకోవాలరా మీరు. పిల్లలు, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలి మీరు. బాగా చదవాలి. ఓకే పెద్దనా.